హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మైసూర్ చూసిన తర్వాత బండిపూర్ పార్క్ అయితే మేము వెళ్తామని చెప్పాం కదా. సో అక్కడికైతే మేము వెళ్ళాం, కానీ ఒక్కొక్కరికి 600 అయితే పే అయితే చేయమన్నారు. సో లోపలికి అయితే పార్క్కి. సో మేమైతే ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అయితే ఈ ఏనుగులు అయితే మా పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్. సో రోడ్డు నుంచి పక్కకి వెళ్తుంటే సూపర్గా ఉంది. సో వీళ్ళైతే అటువంటికి అయితే సన్ రూఫ్ అయితే పెట్టారు సార్. మామూలు అయితే ఎక్కడైతే ఉండదు సన్ రూఫ్. వీళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోడ్లో. సో ఈ రోడ్డు పేరు అయితే ముసనగుడి రోడ్డు అయితే అంటారు. సో ఇక్కడైతే చాలా అయితే మన పక్కనే ఏనుగులు, మన పక్కనే జింకలు, మన పక్కనే అన్నీ వెళ్తుంటారు నెమలీలు అందుకు. సో మేమైతే ఇవన్నీ డైరెక్ట్గా విజిట్ చేసాము. సో మీరైతే ఊటీకి అందుకు ప్లాన్ చేస్తే మీ ఫ్రెండ్స్తో కానీ తప్పకుండా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. మనమైతే మైసూరు నుంచి ఇది వచ్చిన తర్వాత బండిపూర్ నుంచి కొట్టిన తర్వాత ఊటీ అయితే మ్యాప్లో కొట్టండి, ఇక్కడికైతే చూపిస్తుంది. ఈ రోడ్లో అయితే వెళ్తుంది ఇక్కడికైతే. ఈ ఈటీఎస్ కార్ అయితే మన తెలుగు వాళ్ళదైతే, చిత్తూరు దగ్గర ఉన్న వాళ్ళదైతే. సో ఇక్కడైతే ఈ కోతులు అయితే అద్దంపైకి ఎక్కి చాలా ఎంజాయ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే వాళ్ళైతే తిండి కోసం అయితే అక్కడ కోతులు అయితే ఆపాయి. సో వాళ్ళైతే కొన్ని ఇచ్చారు. సో ఈ కోతి చూడండి ఫ్రెండ్స్, విచిత్రంగా అద్దం మీద కూర్చుంది, నాకు ఇస్తారా ఇయ్యారా అని. చూడండి ఫ్రెండ్స్, మన పక్కనే అయితే జింకలు అయితే ఎలా అయితే మేత వేస్తున్నాయో. సో మనం వెళ్తుంటే రోడ్డు పక్కనే జింకలు అయితే చాలా ఈ వ్యూ అయితే చాలా అయితే మాకు నచ్చింది. అందరు వీడియో చూస్తున్నారని లైక్ అయితే చేయడం లేదు. లైక్ చేయడం వల్ల అయితే మన వీడియోస్ ఇంకా ఫేమస్ అవుతాయి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే నేనైతే కార్ లాక్స్ కూడా అయితే కంటిన్యూ అయితే చేస్తాను ఇప్పటి నుంచి. సో మేమైతే ఇదే రోడ్లో అయితే వెళ్తున్నాము. సో ఇక్కడైతే మడిములాయ్ టైగర్ రిజర్వాయర్ వెల్కమ్ అని చెప్తుంది. సో ఇక్కడైతే మాకైతే చెక్ పోస్ట్ అయితే వచ్చింది. సో ఇక్కడైతే పోలీసులు అయితే ఫుల్ చెకింగ్ అయితే చేశారు మా కార్ని. సో ఇక్కడైతే గ్యాసులు, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ఇస్తరాకులు కానీ, గ్లాసులు కానీ ఏంటి అలవ్ లేదు, సిగరెట్స్ కానీ. సో మనమైతే తమిళనాడు ఫారెస్ట్లో అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ రోడ్డు వ్యూస్ సో చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఏనుగులు, జింకలు అయితే వస్తాయని అన్నారు. సో మేము కూడా వాటి కోసం అయితే ఎదురు చూస్తున్నాము చూడాలని. ఇక్కడైతే చాలా జింకలు అయితే ఉన్నాయి. మేమైతే ఆపైతే చాలా నిదానంగా అయితే ఆపి రోడ్డు పక్కన అయితే చూస్తున్నాము వ్యూ. సో జింకలు అయితే ఇక్కడైతే ఉన్నాయి. దీని తర్వాత అయితే ఏనుగులు కనిపిస్తాయి. సో ఇంత మంచి వ్యూ అయితే మీరైతే క్యాన్సిల్ చేసుకోవద్దు. ఊటీ ప్లాన్ అయితే వేసుకోండి. ఊటీ మేమైతే మునారు, కేరళ అన్నీ వెళ్ళాము. సో ప్రతి ఒక్క వీడియో అయితే మేము ఎంత ఖర్చు పెట్టామో అన్నీ అప్డేట్ చేస్తాను ఈ వీడియోలో. ఈ వీడియో తర్వాత కూడా నెక్స్ట్ వీడియోలలో కూడా అన్నీ పూర్తిగా చెప్పేస్తాను ఎంత ఖర్చు అయిందని. సో ఇక్కడైతే ఏనుగులు అయితే మాకైతే మళ్ళీ కనిపించాయి. మేమైతే ఇక్కడ పూర్తిగా ఆపి మా ఫ్రెండ్ అయితే దిగి వీడియో తీసుకున్నాడు. సో ఆ ఏనుగులు అయితే గట్టిగా వచ్చేసరికి మేము భయపడి మళ్ళీ కార్ ఎక్కేసాము. ఆ ఏనుగులు అయితే మా మీదకి కూడా వచ్చాయి. సో మేమైతే భయపడ్డాము. మా ఫ్రెండ్స్ అందరం భయపడి మళ్ళీ అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో మేమైతే ఊటీలో అయితే ఇక్కడైతే కార్ ఆపాము. సో ఇక్కడైతే మేమైతే రూమ్ రెంట్ అయితే అడిగాము. సో 1 person 200 అని చెప్పాడు. సో మేమైతే 150 అయితే ఓకే చేసాము. సో మా ఫ్రెండ్ అయితే చూస్తున్నాడు చూడండి సార్, రూమ్ ఎంత బాగుందా లేదా అని. ఇక్కడైతే మాకు డబుల్ బెడ్రూమ్ అయితే ఇచ్చాడు. ఇక్కడైతే ఫ్రంట్లోనే ఎంట్రింగ్ అయితేనే సోఫా సీట్లు, రైట్ సైడ్లో ఒక బెడ్రూము, లెఫ్ట్ సైడ్లో ఇంకో బెడ్రూమ్. ఇక్కడైతే మా ఫ్రెండ్ అయితే లైట్లన్నీ వేసి చెక్ చేస్తున్నాడు. అబ్బా హ్యాపీగా ఉంది మామ అని పడుకున్నాడు ఇక్కడే. సో మేము ఊటీలో అయితే ఆపి అందరూ ఫ్రెష్ అప్కి అయితేనే ఈ రూమ్ అయితే తీసుకున్నాము. మేము ఫ్రెష్ అప్ అని చెప్పి ఇక్కడైతే వంటలు కూడా చేసుకొని ఇక్కడే తినేసాము. సో ఇక్కడైతే బాత్రూమ్లు అన్నీ అయితే క్లీన్గా అయితే ఉన్నాయి. సో మళ్ళీ పడుకుంటున్నాడు మామ, ఎంజాయ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. మీరు కూడా ఎంజాయ్ చేయండి. లేట్ ఎందుకు మామ, ఇంకా ట్రిప్ ప్లాన్ అయితే చేయండి మామ అందరు కలిసి. సో అందరం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అయితే 1000 రూపాయలు అయితే పే చేసాము ఇక్కడైతే రెంట్కు. సో మాకైతే 1000 రూపాయలు అయితే రూమ్ ఖర్చు అయితే అయింది మేమైతే ఫ్రెష్ అప్ కానీ. సో ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అయితే ఈ ఊటీలో అయితే షూటింగ్ వ్యూ పాయింట్ అయితే ఉందని చెప్పారు. సో మేము ఇక్కడైతే ఆపేసి మంచిగా ఒక ప్లేట్ తీసుకొని తిన్నాము. ఇక్కడైతే 50 రూపీస్ ఛార్జ్ చేశారు. 3 ప్లేట్లు అయితే తీసుకొని తిని ఇక్కడైతే పైన వ్యూ పాయింట్ చున్నీకి అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే కొన్ని 100 కార్లు అయితే ఆపారు ఈ వ్యూ పాయింట్ చున్నీకి. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది అంటే ఎంతమంది, ఎక్కడ వేరే స్టేట్ నుంచి అయితే చాలా మంది వచ్చారు. చూడండి సార్, ఇంత మంచి వ్యూ పాయింట్ అయితే విజిట్ చేసాము. ఈ వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత అయితే మేమైతే బోటింగ్ వెళ్ళాము. 8% అయితే 1200, 6% అయితే 1300 అని చెప్పారు. సో 6% అయితే మేమైతే చాలా మంది మాతో పాటు ఇంకో 2 ఉంటే వాళ్ళతో పాటు 8 సీటర్ అయితే ఎక్కాము. సో చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే 3 సీటర్ జమ్మని వెళ్తున్నారు ఫ్రెండ్స్. మా వాళ్ళైతే మంచి వ్యూస్ అయితే చూడాలి. ఇక్కడైతే చాలా వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. దీని పేరు పయాగ్రా వాటర్ ఫాల్స్ అని. సో ఇక్కడ కూడా అయితే మేమైతే విజిట్ చేసి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము అన్ని ప్లేసెస్ చూసాము. సో ఇక్కడైతే మేమైతే వీడియోలో పెట్టాం కదా ప్రయాగ్రా వాటర్ ఫాల్స్, తర్వాత బోటింగ్ అని. అన్నీ మీరు కూడా ఇలాగే మన ఫుల్ వీడియో చూసి అన్నీ ఎక్కడికి వెళ్ళామో మేమైతే చూడండి. వ్యూ పాయింట్ ఎంత మంచి వ్యూ పాయింట్ మేమైతే ఎప్పుడు చూడలేదు. సో నెక్స్ట్ అయితే మేము ఊటీ నుంచి మునార్కి వెళ్ళిన వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, గిచ్చుతా లేకపోతే.